నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి 300 పేజీల రిపోర్ట్ ని జస్టిస్ హేమా కమిటీ ప్రజల ముందుంచింది. అయితే విచిత్రంగా ఇప్పటిదాకా ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలకి చెందినటువంటి నటీమణులు, జూనియర్ ఆర్టిస్టులు కానీ, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఎవరు ఎందుకని మాట్లాడలేకపోతున్నారు. మనతో పాటుగా ఉన్నారు ఒకప్పుడు మనల్ని అలరించి ఇప్పుడు కొంచెం ఫిల్మ్స్ కి దూరం అయ్యి బీజేపీ లీడర్ గా మారినటువంటి మాధవీలత గారు ఉన్నారు. మాధవీలత గారు, ఎలా ఉన్నారు మీరు? బాగున్నానండి, చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత. ఎస్, మీరు చాలా ఎలా కాలం ఉన్నారు? తర్వాత, చాలా కాలం తర్వాత మీరు మాట్లాడుతున్నారు. ఎందుకని చాలా ఓ, కాలం మీరు ఒక ఫిల్మ్స్ కి బ్రేక్ కూడా తీసుకున్నారు? ఎందుకని మేము ఇలా ఒకప్పటి మన హీరోయిన్ అని చెప్పుకుంటున్నాం, ఇప్పుడు బ్రేక్ తీసుకున్నారు, లేకుంటే అది పాజ్ ఇచ్చారా? ఏంటి అసలు పరిస్థితులు, ఏంటి అసలు ఏమయ్యాయి? నేను నేను ఇవ్వలేదండి, అది వచ్చింది. ఎందుకలా? ఏం జరిగింది? ఎందుకలా అంటే ఎప్పుడు ఎప్పుడు చెప్పే సమాధానం ఇప్పుడు కూడా మంచి అవకాశాలు వస్తే చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉన్నాను. కానీ ఆ మంచి అవకాశాలు రాలేదు కాబట్టి చేయట్లేదు, అంతే. మ్మ్. సో ఉమ్. మంచి అవకాశాలు అనుకున్నవి అవి ఎటెళ్తున్నాయి? ఎందువల్ల డైవర్ట్ అయిపోయాయా? మీ దాకా ఎందుకు రాలేకపోతున్నాయి అవి? బేసిక్ గా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి అవకాశాలు అయితే బాగా తక్కువ, మనందరికి తెలిసిన విషయం అది. అండ్ మ్మ్. అప్పుడు నేను ఎప్పుడు లాంగ్ లాంగ్ బ్యాక్ మూవీస్ చేశాను కాబట్టి ఇప్పుడు మరి ఇంకా మూవీస్ రావాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. సరే, మ్మ్. కనీసం కొత్త తెలుగు అమ్మాయిలన్నా వస్తే చూద్దాం అనుకుంటే అక్కడక్కడ అడపా దడప ఏదో మనకు అప్పుడప్పుడు ఏదో పండగలు వచ్చినట్లు, ఆకాశంలో ఎప్పుడో ఒకసారి పెద్ద నక్షత్రం వచ్చినట్లు. సో తెలుగు అమ్మాయిలు కూడా కనిపిస్తున్నారు, అంతే. మ్మ్. సో ఇప్పుడు ఉమ్. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి అందులో ఉన్నటువంటి కాస్టింగ్ కావచ్చు, మీటూ మూవ్మెంట్ కి సంబంధించి జస్టిస్ హేమా కమిటీ 300 పేజీల రిపోర్ట్ని ఇచ్చింది. అందులో మన ఊర్వశి శారదా గారు ఉన్నారు, ఆ తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఆ ముగ్గురు కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎలా ఉందనుకుంటున్నారు? నిజంగా అది కేవలం మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిందే అనుకుంటున్నారా? అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలో అదే పరిస్థితి ఉందా? అలాంటి కమిటీలు పెడితే అన్ని సినిమా ఇండస్ట్రీలో సేమ్ రిపోర్ట్సే బయటకు వచ్చేస్తాయి. మ్మ్. బట్ ఎలా ఉంటుందంటే మీడియా హడావిడి చేసిన కొన్ని రోజులు ఆ కమిటీకి సంబంధించి మీడియాలో జనాలు మాట్లాడుకుంటారు, అండ్ బయట చూసిన జనాలు కాసేపు మాట్లాడుకుంటారు, అంతే. సో ఇంతకు ముందు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, ఇక ముందు కూడా జరుగుతాయి. సో ఆపేదంటే ఏముండదు. బట్ అలాంటి మూమెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లు లైక్ వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. ఓకే, నా మీద జరిగింది, నా మీద ఇలా జరిగింది, మా రూమ్ డోర్ కొట్టారు, లేకపోతే ఇంకోటి జరిగింది, సో మమ్మల్ని రమ్మన్నారు, మమ్మల్ని ఈ రకంగా హెరాస్ చేశారు, ఆపర్చునిటీస్ కావాలంటే ఇలా, ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత ఇలా. సో ఇలాంటి టాక్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. సో నాట్ ఓన్లీ ఫర్ మలయాళం ఇండస్ట్రీ, అలా చూసుకుంటే యాక్చువల్లీ చెప్పాలంటే అక్కడ అమ్మాయిల స్ట్రెంత్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ. అన్ని స్టేట్స్ కంటే కూడా ఇండియాలో ఆడపిల్లల స్ట్రెంత్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం అది. అలాగే ఆడపిల్లలు ఎక్కువగా యాక్టర్స్ ఉన్న స్టేట్ కూడా అదే. మనకు సరిపోట్లని మలయాళం నుంచే తెచ్చుకుంటూ ఉన్నారు. సో కాబట్టి ఎక్కడైనా అదే ఉంటుందండి, ఎక్కడ పోయినా అదే ఉంటుంది. అంటే ఇది ఎలా అంటే బై కంపల్షన్ లాగా తయారైంది, అంతకంటే ఏం లేదు. అంటే అవసరాలకు మ్మ్. వాళ్ళ వాళ్ళ అవసరాలకు వాళ్ళంతట వాళ్ళే ఇష్టపడి వెళ్ళేలాగే చేస్తారు తప్ప హరాస్మెంట్, ఎక్కువ హరాస్మెంట్లు, ఎక్కువ రేప్ ఇన్సిడెంట్స్ అయితే కాస్టింగ్ కౌచ్ కింద రావు. మ్మ్. సో ఉమ్. ఇప్పుడు వచ్చినటువంటి దాంట్లో కేవలం హీరోయిన్లే కాదు, అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇంక్లూడింగ్ జూనియర్ ఆర్టిస్టులు కూడా మమ్మల్ని హెరాస్ చేశారు, ప్రాపర్ గా ట్రీట్ చేయట్లేదు దగ్గర నుంచి, మాకు వాష్రూమ్ ఫెసిలిటీస్ లేవు అనే దగ్గర నుంచి, అవును. ఫుడ్ దగ్గర నుంచి, మాకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ఎందుకంటే మమ్మల్ని టాయిలెట్స్ కి వెళ్ళడానికి కూడా అనుమతి ఇవ్వట్లేదు, అది కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తోంది అనేది. ఆ తర్వాత ఇంత మాట్లాడుకున్నప్పుడు ప్రతిసారి వినిపించేది అన్ని ఫీల్డ్స్ లో ఉంది, అన్ని ఇండస్ట్రీలో ఉంది, కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఎందుకు మాట్లాడతారు అనేది ఒకటి. మీడియా అన్నెసెసరీ హైప్ చేస్తోంది అనే మాట కూడా. నిజంగానే మీడియా అన్నెసెసరీ హైప్ చేస్తోందా? అంటే ఇది మళ్ళీ మళ్ళీ చెప్పుకునే మాటే అండి. సినిమా ఇండస్ట్రీలో పొలిటీషియన్స్ కు లేకపోతే పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద ఉన్న వాళ్ళకు ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉమ్. ఏ ఒక ఐటీ ఫీల్డ్ లో జరిగిందో లేకపోతే బ్యాంకింగ్ లో జరిగిందో ఎక్కడైనా ఉంటుంది, ఉండకుండా ఏమీ ఉండదు. అన్ని రంగాల్లో కూడా ఉంటుంది, న్యాయ వ్యవస్థలో కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి మళ్ళీ కోపం వస్తుంది కానీ. సో ప్రతి చోట ఉంటుంది, ఐఏఎస్, ఐపీఎస్, లా, ఎవ్రీవేర్ ఉంటుంది. కానీ వాటికి అంత ఫోకస్ ఉండదు కదా. సో సినిమా వాళ్ళు వస్తే ఎగబడినంతగా, సినిమా వాళ్ళు వస్తే మాట్లాడుకున్నంతగా వాళ్ళ గురించి మాట్లాడుకోరు కదా. ఎల్లయ్యో పుల్లయ్యో ఏదో చేశారంటే ఎవరు మాట్లాడుకుంటారు? చిరంజీవి రామ్ చరణ్ చేస్తే మాట్లాడుకుంటారు, కానీ సింపుల్ లాజిక్ అది. సో సినిమా వాళ్ళు చేసినప్పుడు అది చాలా వింతగా విడ్డూరంగా అనిపిస్తూ ఉంటుంది. ఫోకస్ ఉమ్. ఎక్కువ కాబట్టి మాట్లాడుకుంటూ ఉంటారు, ఫోకస్ ఎక్కువ కాబట్టి మీడియా ఫోకస్ చేస్తూ ఉంటుంది. దేని మీద ఫోకస్ ఉంటుందో దాని గురించే కదా మాట్లాడతారు. యా.
ఉమ్. ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఆర్టిస్టులు చెప్పినటువంటి ఒక మాట, అన్ని ఇండస్ట్రీల్లో అన్ని ఫీల్డ్స్లో ఇది ఉంది అనుకున్నప్పుడు మిగతా చోట్లకి అక్కడ వాళ్ళ మదర్నో ఫాదర్నో కుటుంబ సభ్యులను ఎవరిని తీసుకెళ్లరు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంత పరిస్థితి, ఇలాంటి పరిస్థితి, ఎలాంటి సిచ్యువేషన్లో మేము ఉన్నాం కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ని మేము తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది. నిజంగా మీరు కూడా సినిమాలు చేసినప్పుడు మీకు తోడుగా అమ్మనో లేకుంటే అన్నయ్యనో ఫాదర్నో ఇలా తీసుకెళ్లే వాళ్ళ? స్టార్టింగ్ లో అమ్మ వచ్చేది, కానీ షూటింగ్ లొకేషన్ ఎప్పుడు షూటింగ్ లొకేషన్ లానే, వర్క్ ప్లేస్ అంటే వర్క్ ప్లేస్ లానే ఉండేది. అక్కడ ఏమీ ఉండేవి కాదు. సో ఏం జరిగినా ఎలాంటివి జరిగినా పర్సనల్ టాక్స్ నడుస్తాయి. కానీ ఇప్పుడు అమ్మ పక్కన ఉంటేనో నానో అన్నో పక్కన ఉంటే ఎవరో ఏమీ మాట్లాడరు అనుకుంటే దట్స్ ఐ డోంట్ బిలీవ్. ఎందుకంటే మా అమ్మ ఒక 3 సినిమాలకు వచ్చింది, తర్వాత రావడం మానేసింది. ఎందుకంటే షూటింగ్ స్పాట్ ఎప్పుడు షూటింగ్ స్పాట్ లోనే ఉంటుంది. పొద్దున్న లేస్తారు, మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 ఉంటే కాల్ షీట్ ఉంటుంది. నైట్ ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 వరకు ఉన్న వర్క్ ప్లేస్ లానే ఉంటుంది. వర్క్ ప్లేస్ లో ఇలాంటివి జరుగుతాయంటే ఐ డోంట్ బిలీవ్ అండి. ఇంకొకటి వచ్చేసి ఒక అమ్మాయితో, ఒక హీరోయిన్ తోనో లేకపోతే ఇంకొక ఆర్టిస్ట్ తో మాట్లాడితే పర్సనల్ గా వచ్చి మాట్లాడతారు, కానీ అమ్మ పక్కన ఉంటే పర్సనల్ పక్కకు తీసుకెళ్లి మాట్లాడరు. పైగా ఇప్పుడు సెల్ ఫోన్స్ ఉన్న రోజులు ఏం మాట్లాడుకోవాలన్నా సెల్ ఫోన్ లో మాట్లాడుకోరా, వాట్సాప్ లో మాట్లాడుకోరా, మెసేజెస్ కాల్స్ ఈవెన్ ఇవి లేవా పర్సనల్ గా మాట్లాడుకోవడానికి. సో అమ్మ పక్కన ఉంటే మాట్లాడరు, నాన్న పక్కన ఉంటే మాట్లాడరు, బ్రదర్ పక్కన ఉంటే ప్రొటెక్షన్. అలా మేబీ స్టార్టింగ్ డేస్ లో అట్లా ఈ ఇండస్ట్రీ అంత సేఫ్ కాదు అనడం వల్ల. ఇంకొకటి వచ్చేసేసి ఇప్పుడు మీరు వెళ్ళే వేరే ఉద్యోగానికైనా మీ పేరెంట్స్, ఇప్పుడు మీరు చేస్తున్నారండి, మీరు జర్నలిస్ట్ గా చేస్తున్నారు, మీతో పాటు మీ అమ్మో నాన్నో అన్నో అవును. తమ్ముడో హస్బెండో వస్తే వర్క్ ప్లేస్ యాక్సెప్ట్ చేస్తుందా? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదు. యాక్సెప్ట్ చేస్తే ప్రతి అమ్మాయి ప్రతి చోటికి ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్తుంది. ఆఫీసుల్లో అయితే పసిబిడ్డను కూడా ఒక్కొక్కసారి ఇంట్లో ఎవరు లేని పరిస్థితుల్లో తీసుకెళ్లాలంటే కూడా చాలా ఆఫీసుల్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవును. నిజంగా అలా తీసుకెళ్లే పరిస్థితి ఉంటే ప్రతి వర్క్ ప్లేస్ కి ఆడపిల్లలు వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ కోసం తీసుకెళ్తారు. కానీ ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే అలాంటి ఫెసిలిటీ ఉంది కాబట్టి, అండ్ ఆ ఫెసిలిటీ చాలా గొప్పగా ట్రీట్ చేయబడుతుంది కాబట్టి, వచ్చిన అమ్మకో నాన్నకో అన్నకో రాయల్ ట్రీట్మెంట్, హీరోయిన్ కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారో అలాంటి ట్రీట్మెంట్ వాళ్ళకి ఇస్తారు కాబట్టి, ఒక రకంగా చెప్పాలంటే ఆ ట్రీట్మెంట్ ఎంజాయ్ చేయడానికి వెళ్తారు అన్నది 95% నిజం. ఎవరు ఏడ్చినా, ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా. హ్మ్. హీరోయిన్ మదర్, హీరోయిన్ ఫాదర్, హీరోయిన్ బ్రదర్, హీరోయిన్ మామ, ఇంకా ఇంకెవరు వచ్చినా సరే హీరోయిన్ కి ఎలాంటి ట్రీట్మెంట్లు ఉంటాయో అలాంటి ట్రీట్మెంట్లు మాత్రమే వస్తాయి. ఆ రాయల్ ట్రీట్మెంట్ కి ప్రొడ్యూసర్ కి డబ్బులు ఖర్చు. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ ఖర్చులు వేరే వర్క్ ప్లేసుల్లో పెట్టుకోలేరు కాబట్టి, వేరే చోట అలాంటి రాయల్ ట్రీట్మెంట్ ఏంటి, నిన్ను పోషించి వాళ్ళని ఇంట్లో వాళ్ళని కూడా పోషించాలా అని ప్రొడ్యూసర్ డబ్బులే కదా. సో తినడానికి ఉండడానికి అన్ని రకాల ఫెసిలిటీస్ దొరుకుతాయి కాబట్టి సో తీసుకెళ్తారని నేను అంటాను. 5% అక్కడ ప్రొటెక్షన్ ఏముంది అసలు లేదు. వర్క్ ప్లేస్ లోకి నాట్ అలౌడ్ అంటే అన్ని ప్లేసుల్లోకి వర్క్ ప్లేస్ లో అలౌ చేయనట్లు ఇక్కడ కూడా అలౌ చేయకపోతే ఎవరు రారు, ఎవరు వెళ్ళరు. చాలా మంది సింగిల్ గా వచ్చి చేసుకోవట్లేదా? ఇప్పుడు సరే హీరోయిన్ కి వస్తున్నారు, మిగిలిన ఆర్టిస్టులు అందరికి వస్తున్నారా? రావట్లేదు కదా. ఇందాక మీరు ఒక పాయింట్ మాట్లాడారు, బాత్రూమ్స్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉండవని. నిజంగా వర్క్ ప్లేస్ లో అది చాలా చాలా ప్రాబ్లం ఉంటుంది. నేను ఒక జస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక ఛానల్ కి, ఒక రెప్యూటెడ్ ఛానల్ కి హోస్ట్ గా చేస్తున్నప్పుడు, సరే నాకు కార్ పెట్టారు, నాకు బాత్రూమ్ వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఒక నియర్లీ 5 kilometers డిస్టెన్స్ లో నేనున్న హోటల్ ఉంది. సో అక్కడికి దాదాపు వెళ్ళి రావడానికి నాకు 45 minutes పట్టింది. కానీ మిగిలిన అమ్మాయిలకి లేదు. నేను అదే అడిగినాను, నా గురించి ఒకటే కాదండి, పాపం అందరు అమ్మాయిలు, ఇక్కడ 12 మంది అమ్మాయిలు ఉన్నారు అని అడిగితే, మీకు ఫెసిలిటీ ప్రొవైడ్ చేశాం కదా, మీరు ఎందుకు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారని వెరీ నెక్స్ట్ డే ఓ. క్వశ్చన్ చేశానని ఆ షో నుంచి నన్ను తీసేశారు. ఓకే. ప్రతిదీ క్వశ్చన్ చేస్తున్నావు అని. సో అలా ఉంటుంది. యా. అలా ఎవరు ఇప్పుడు ఆపర్చునిటీస్ పోగొట్టుకోలేరు కాబట్టి క్వశ్చన్ చేయరు ఇక్కడ. ఇప్పుడు మీరు అన్నారు ఒక రాయల్ ట్రీట్మెంట్ అనేది ఎలా అయితే హీరోయినో లేకుంటే వాళ్ళ మా ఫ్యామిలీ మెంబర్స్కో ఉంటుంది అనేది, ఆ రాయల్ ట్రీట్మెంట్ అందరికీ ఈక్వల్గా ఉందా? అందరికి మీన్స్ యు మీన్ వేరే ఆర్టిస్టులకు, లైక్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు అంటారా? ఇప్పుడు అందరూ హీరోయిన్లు ఎవరైతే హీరోయిన్లు ఉన్నారో వాళ్ళందరూ నేను మా ఫాదర్ని లేకుంటే మా మదర్ని మా బ్రదర్ని మా సిస్టర్ని తీసుకొస్తాము అంటే అందరికీ అదే కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారా, లేకుంటే సెలెక్టివ్గా నచ్చిన వాళ్ళు లేకపోతే హ్యూజ్ డిమాండ్ ఉంది ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అలా కేటగిరీ వైజ్గా డివైడ్ చేసిన వాళ్ళకే ఉంటుందా? స్టార్ హీరోయిన్ కి అంత, స్టార్ హీరోయిన్ మదర్, మా స్టార్ హీరోయిన్ ఫాదర్ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఆ రేంజ్ లోనే వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఉంటాయండి. సో ఓ. మినిమం స్టార్ హోటల్ నుంచి అయితే ఖచ్చితంగా ఫుడ్ రావాలి, ఇట్లా అంతా ఉంటుంది. అందులో అసలు తగ్గేదే లేదు. నార్మల్ హోటల్ నుంచి ఫుడ్ అయితే డెఫినెట్ గా రాదు. ఆ ఆ యొక్క ప్రొడక్షన్ హౌస్ ని బేస్ చేసుకుని ఉంటుంది ఎక్కడ నుంచి ఫుడ్ వస్తుంది అన్నది. సో నేను ఒక తమిళ సినిమాకి చేసేటప్పుడు, విశాల్ ప్రొడక్షన్ లో చేసేటప్పుడు, వాళ్ళు మినిమం ఎప్పుడు గ్రీన్ పార్క్ నుంచే ఫుడ్ ఆర్డర్ చేసేటోళ్ళు అనమాట. అది మేము డిమాండ్ చేసింది కదా, వాళ్ళు తెప్పించడమే స్టార్ హోటల్ నుంచి తెప్పిస్తారు అనమాట హీరోయిన్స్ కి ఇలా అని చెప్పేసి. మరి హీరోయిన్ తో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా రిమైనర్ ఏం కావాలో ఆ ఆర్డర్ తీసుకొని మరీ వెళ్తారు ఏంటి అన్నది. సో చిన్న సినిమా బడ్జెట్ అనుకో, వాళ్ళకి తగ్గట్లు హీరోయిన్ కి ఎలాంటి ప్రొవైడింగ్స్ ఇస్తారో
సో వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ ప్రొవైడింగ్స్ ఇస్తారు. అలా ఇన్ అయితే కేస్ ఏదైనా క్వశ్చన్ చేసి అమ్మాయి కోఆపరేట్ చేయలేదనుకో, ఆటోమేటిక్ గా వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఏ ఫెసిలిటీస్ ఉండవు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ కే ఫెసిలిటీస్ ఉండవు. అలాంటప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి ఏముంటాయి? ఏ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ మీరు చెప్తోంది? ఏ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ అయినా, డైరెక్టర్ కైనా ప్రొడ్యూసర్ కైనా హీరోయిన్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఫ్రెండ్లీగా లేకపోతే అవ్వదు. సో ప్రతి ఒక్కటి కాస్టింగ్ కౌచ్ రిలేటెడ్ మాట్లాడతానని అంటే అలా కాదు. సో అలా చెప్పలేను. ఎందుకంటే నేను చేసిన మూవీస్ ఇప్పుడు నా ప్రొడ్యూసర్స్ నా డైరెక్టర్స్ ఎదవాలని నేను ఇప్పుడు చాలా మంది కామెంట్ చేయొచ్చు, ఓహో ఏం నచ్చలేదు, మంచి వాళ్ళు కూడా సినిమాలు అని నేను ఎప్పుడూ అనను. సో మంచి ప్యాషన్ తో చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఆ ప్యాషన్ తో చేసే వాళ్ళకి మాకేం అక్కర్లేదు, సినిమా క్యారెక్టర్ చేస్తే చాలా అనుకుంటారు కదా. సో వాళ్ళకి తగ్గట్లు వాళ్ళ బడ్జెట్లు కూడా చాలా చిన్నగా ఉంటాయి. వాళ్ళ ట్రీట్మెంట్ కూడా నార్మల్ గా ఉంటుంది. అంటే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ ట్రీట్ చేసినట్లే ట్రీట్ చేస్తారు తప్ప ఎక్స్ట్రా ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం అట్లాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి 2 వీక్స్ అవుతోంది జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ అనేది వచ్చిన తర్వాత. అక్కడ ఎలాంటి కాస్టింగ్ కౌచ్ ఉంది, మీటూ అనేది ఉంది, బాధితులు ఎవరెవరు ఉన్నారు అనేది అంతా బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి అరాచకాలు ఇవి అని బయటకు వచ్చిన తర్వాత టాలీవుడ్ నుంచి ఇప్పటిదాకా వాయిస్లు అనేవి ఎందుకు బయటకు రావట్లేవు? మిగతా ఇండస్ట్రీ వాళ్ళు మాకేం సంబంధం లేదన్నట్టుగా ఎందుకని చూస్తున్నారు? ఎందుకంటే అది మలయాళం ఇండస్ట్రీకి సంబంధించి కమిషన్ కాబట్టి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. సో హ్మ్. మలయాళం ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే వాళ్ళు వేరు మనం వేరు కదా. సో హ్మ్. ఇక్కడ గనక మీడియా ఎప్పుడైతే హైలైట్ చేసి, మీడియా ఎప్పుడైతే ఇలాంటి విషయాల మీద ఫోకస్ పెట్టి ఒక రోజంతా మీడియా అన్ని ఛానల్స్ లో దీని గురించి కనుక మాట్లాడితే అప్పుడు ఆటోమేటిక్ గా ఎవరో ఒకరు వచ్చి మాట్లాడతారు. సో మన హ్మ్. మీడియా మాట్లాడినప్పుడు ఇంకెవ్వరు మాట్లాడరు. ఎందుకంటే చూస్తూ చూస్తూ కావాలని వాళ్ళు తినే కంచంలో వాళ్ళు ఏమన్నా నీళ్లు రాళ్ళు పోసుకుంటారా? పోసుకోరు కదా. సో అలాగే అన్నమాట. సో మలయాళంలో జరిగింది కాబట్టి లెట్ దెమ్ డై, దే డోంట్ డై అని చెప్పేసి వదిలేసాను. ఇప్పుడు మన హ్మ్. దగ్గర జరిగితే ఆటోమేటిక్ గా కొన్ని వాయిస్లు వస్తాయి. ఇప్పుడు లైక్ 2017-18 లో మాత్రం అంత పెద్ద మొత్తం ఇంటర్నేషనల్ వైడ్ మీటూ క్యాంపెయిన్లు జరిగితే కూడా ఎంతమంది వచ్చి మాట్లాడారు, ఎంతమంది క్వశ్చన్ చేశారు, ఎంతమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారు? ఓ ఇద్దరు ముగ్గురు జూనియర్ ఆర్టిస్ట్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో తప్ప ఎవరు మెయిన్ లీడ్ ఎవరు వచ్చారు చెప్పండి? రారు కదా. ఎందుకు ఎందుకని రారు అనేది ఒక పెద్ద ఎందుకంటే స్టేట్మెంట్, అది రారు అనేది. రారు అనేది వాస్తవం కదా. ఎవరు వచ్చారు చెప్పండి? 2017-18 లో ఎవరు వచ్చారు చెప్పండి? ఒక్కళ్ళు వచ్చారని చెప్పగలగండి. ఒక్క హీరోయిన్ వచ్చి మాట్లాడగలిగిందా? నేను మాట్లాడితే ఏమన్నారంటే ఈమె అవకాశాల కోసం ఇలా చేస్తుందండి. ఎవరన్నా అవకాశాల కోసం సినిమా ఇండస్ట్రీలో ఇలా జరుగుతుందని మాట్లాడతారా? లేకపోతే అవకాశం లేక మాట్లాడుతుంది అంటారు. అవకాశాలు ఉన్నప్పుడు మాట్లాడితే ఎందుకు చేతులారా జీవితం నాశనం చేసుకుంటావో అంటారు. సరే అవకాశాలు లేక బాధతో మాట్లాడితే ఇలా బిహేవ్ చేసి ఇలా మాట్లాడి ఇలా ఇండస్ట్రీ గురించి మాట్లాడితే అవకాశాలు ఎవరు ఇస్తారు అంటారు. సో ఎవరు చూస్తూ చూస్తూ వాళ్ళ కెరియర్ ని నాశనం చేసుకోరు కదా. సో నేనున్న ఇండస్ట్రీలో ఇలా జరిగింది, నా ప్రొడ్యూసర్ ఇలా చేశాడు, నా డైరెక్టర్ ఇలా చేశాడు, లేకపోతే నాకు సఫకేషన్ గా ఉంది ఇక్కడ అంటే వాళ్ళకి అంతే, యూ డై ఇన్ దిస్ సఫకేషన్ ఓన్లీ అని చెప్పేస్తారు. వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వరు. సో అందుకే ఎవరు ధైర్యం చేయరు. ఇప్పుడు బయటికి ఎవరూ రావట్లేదు. ఈవెన్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 2017లో అయినప్పుడు కూడా ఒకరిద్దరు బయటకు వచ్చారు తప్ప, ఇప్పుడు నోన్ లేకుంటే ఒక మనకి వెల్ నోన్ పర్సనాలిటీస్, వీళ్ళు టాప్ ఉన్నారు అనుకున్న వాళ్ళు ఎవరు బయటికి రాలేదు, ఎవరు వచ్చి బాగా మాట్లాడలేదంటే ఇక్కడ లేదు అనుకోవాలా, లేకుంటే భయం అనేది ఉందా, అవకాశాలు పోతాయనేదా? ఏంటి అసలు రీజన్? భయం, భయం. సో మొన్న చూసుకుంటే జయలలిత గారు చాలా చక్కగా వివరించారు ఆవిడ. సో ఇప్పుడు ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయారు. సో ఆవిడ మాట్లాడితే కూడా అందరూ రెస్పెక్టెడ్ గా రిసీవ్ చేసుకున్నారు, అంత ఓపెన్ గా చెప్పినందుకు. అదే నిజం. అక్కడ కొన్ని సందర్భాల్లో యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో తప్పించుకోవాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఏమీ చేయలేని పరిస్థితి. బ్రతకాలి కాబట్టి, ఇక్కడే ఉండాలి కాబట్టి, ఇక్కడ అవకాశాలు మనకు కావాలి కాబట్టి ఇక్కడ వాటిని యాక్సెప్ట్ చేసి తీరాలి. ఏది అక్కర్లేదబ్బా మేము బయటికి పోయి బతుక్కుంటాము, మా బతికేదో బతుక్కుంటాం నాలాగా అనుకుంటూ వెళ్ళిపోతారు. అలా చాలా మంది వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోలేదు కానీ బట్ దూరంగా ఉండడం జరిగింది. చాలా మంది అయితే సినిమా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయి పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారు చాలా మంది హీరోయిన్స్, హ్మ్. ఇక్కడ హరాస్మెంట్లు భరించలేక. హ్మ్. సమంత ఒకరు ఒక పోస్ట్ పెట్టారు. ఆ టైంలో 2017లో ది వాయిస్ ఆఫ్ ఉమెన్ అనేది ఒక కలెక్టివ్గా బయటకు వచ్చారు. అప్పుడు ఏమైంది, ఒక రిపోర్ట్ అనేది మేము తయారు చేస్తున్నామన్నారు. అసలు ఆ రిపోర్ట్ వచ్చిందా, ఎవరికి ఇచ్చారు? తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎందుకు ఇనిషియేటివ్గా దీన్ని ముందుకు తీసుకోవట్లేదు అనే మాట. గవర్నమెంట్ కే తల మీద బోల్డ్ అని ఉన్నాయి ప్రజల సమస్యలు, మళ్ళీ సినిమా వాళ్ళ సమస్యలు కూడా గవర్నమెంట్ నెత్తనేసుకునేంత ఓపిక మనకి లేదు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉంటారు, ఎందుకుంటారో ఈ రోజు వరకు. మరి సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు, హీరోలకి, వాళ్ళ ఆస్తులకి, వాళ్ళ ప్రొటెక్షన్ కి పనికొస్తారే తప్ప ఆడపిల్లలకైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయితే ఏ రకంగా పనికిరారు. ఇంకా ఆ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పాపం ఆడపిల్లని ఏమీ అనకపోతే అదే మహా ఆనందం, మహా సంతోషం అని చెప్పేసి అమ్మాయిలు అనుకోవాలి తప్ప అంతకంటే ఏం లేదు. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక పవర్ మాఫియా అనేది ఏర్పడింది. అది ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీనే కాదు, అటు పొలిటీషియన్స్ ని ఇటు గవర్నమెంట్ ని కూడా అది గుప్పిట్లో పెట్టుకునేంత మాఫియా లాగా ఉంది. ఆ పవర్
పవర్ అనేది ఉంది అనేటువంటి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అనేది కూడా రిపోర్ట్ లో కనిపించింది. ప్రతి ఒక్కరూ అదే చెప్తున్నారు. సో ఇప్పుడు ఒకవేళ ఇలా తేనె తుట్టని ఏమైనా కదిలిస్తే మొత్తం అంతా ఒక స్ప్రెడ్ అయిపోతుంది, ఒక కదలిక అనేది వస్తుంది అనే భయమా? పర్లేదులే, ఇలాంటివన్నీ ఏళ్ల తరబడి ఉన్నాయి, మనకంటే ముందు వచ్చిన వాళ్ళకి ఉన్నాయి, మనము ఫేస్ చేస్తున్నాం, నెక్స్ట్ కూడా ఇలా వస్తోంది, పర్లేదు చూసి చూడనట్టు వదిలేద్దాం అనే ఒక ఫీల్ ఉందా? మీరు సమాధానాలు మీ 2 క్వశ్చన్స్ లో మిక్స్ చేశారు. ఒకే క్వశ్చన్ లో మీరు 2 సమాధానాలు చెప్పారు. యాక్చువల్ రెండు అందులోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు కదిలిస్తే కొన్నాళ్ళ పాటు జనాలు మాట్లాడుకుంటారు, పరువు పోతుంది, రెప్యుటేషన్ మ్యాటర్స్ అని చెప్పేసి గమ్మున ఉంటారు. రెండోది వచ్చేసి తరతరాలుగా చూస్తున్నా బాబా, బ్లాక్ అండ్ వైట్ వచ్చింది, తర్వాత ఈస్ట్మన్ వచ్చింది, తర్వాత రెట్రో వచ్చింది, తర్వాత కలర్ వచ్చింది, ఇప్పుడు ఏఐ కూడా వస్తుంది. దిస్ ఇస్ క్వైట్ న్యాచురల్. ఈ సమాజంలో ఇది జరుగుతూ ఉంటుంది, దీన్ని ఎవ్వడూ ఆపలేడు. మాఫియాలాగా గుప్పిట్లో పెట్టుకున్న పాలిటిషియన్స్ దగ్గరికి వెళ్ళు, మాఫియా దగ్గరికి వెళ్ళు, వాడి దగ్గరికి వెళ్ళి, వీడి దగ్గరికి వెళ్ళని హీరోయిన్ ప్రొడ్యూసర్ పంపించినా మా సినిమానే కాదు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళని అది ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. బికాస్ ఇది తరతరాలుగా వస్తూనే ఉన్నది. ఇది రాజుల కాలం నుంచి ఆడదాన్ని విలాస వస్తువుగా భావించారు, ఇప్పుడు కూడా భావిస్తున్నారు. ఇక రాను రాను అది తొండ ముదిరి ఉసిరవిల్ల వస్తున్నాయి తప్ప తొండపిల్లగా ఎలా మారిపోతుంది? మారదు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఏదో గొంగళి పురుగు సీతాకోక చిలకలాగా మారడం అన్నది జరగదు. ఓ సాధారణంగా ఉన్న అమ్మాయి అందమైన చిలకలాగా తెర మీద కనిపిస్తుంది. ఒరిజినల్ గా అలా ఏం ఉండదు. ఇప్పుడు మలయాళ ఫిల్మ్ అనగానే ఒక సందేశాత్మకమైనటువంటి ఉంటుంది, ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్, మన సమాజానికి మంచి జరిగేలాంటివే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా తీసుకుంటున్నారంటే ఫస్ట్ మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు చూస్తున్నారు, అక్కడ కథల్ని తీసుకుంటున్నారు, రీమేక్లు చేస్తున్నారు, సూపర్ హిట్లు అవుతున్నాయి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి హీరోలు, సూపర్ స్టార్లు మన దగ్గరకు వస్తున్నారు, హీరోయిన్లు వస్తున్నారు, అక్కడ నుంచి బోల్డంత మంది వస్తున్నారు. అక్కడ మీకు షాకింగ్ అనిపించింది అక్కడ ఇలాంటిది జరిగింది? 2017లోనే ఒక రిపోర్ట్ అనేది ఒక గవర్నమెంట్ ఫామ్ చేసింది, ఒక కమిటీని, ఆ తర్వాత అది ఇప్పుడు వచ్చింది, ఒక బ్లో అవుట్ అవుతుంది. చాలా న్యాచురల్ గా అనిపించిందా మీకు అసలు? ఇది చాలా న్యాచురల్ గా అనిపించింది, ఎందుకంటే ఇది నార్మలైజ్ ఎప్పుడో చేసేసారు కదా. ఈ నార్మలైజ్ ఇప్పుడు ఈ తరం అమ్మాయిలు వచ్చి మాట్లాడడానికి ఏమీ లేదు. ఆ తరం వాళ్ళు ఎప్పుడైతే నోరు మూసుకొని ఉన్నారో అప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. నిజంగా ఆ తరం ఉన్నదే 4-5 హీరోయిన్లు. సో అప్పుడే ఈ సీనియర్ ఆర్టిస్టులు మాట్లాడి ఉండంటే ఈ రోజు ఇలాంటి ప్రాబ్లం వచ్చిండేది కాదు కదా. ఆ రోజుల్లో కూడా ఆప్షన్ ఉంటుంది, నువ్వు కాకపోతే ఇంకొకళ్ళని ఆప్షన్ ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిలే రెడీగా ఉన్నారు, నాకు ఇవ్వండి ఆపర్చునిటీస్ అని. బికాజ్ యూనో ఇక్కడ అమ్మాయిలను తప్పు పట్టలేము మనము, అమ్మాయిలదే తప్పు అనలేము, ఎందుకంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ కావాలి, వాళ్ళు జీవితంలో గ్రో అవ్వాలనుకుంటున్నారు. వయసు అనేది చాలా షార్ట్ టైం ఉంటుంది, అందం కొన్ని రోజులే ఉంటుంది. ఇక్కడ అమ్మాయిలకు హీరోలు 60 ఏళ్ళు వచ్చినా సరే మేకప్ వేసుకొని తాతయ్యలు అని ఒరిజినల్ లైఫ్ లో పిలిపించుకుంటున్నా 10 అమ్మాయి పక్కన డాన్స్ వేయడానికి మన హీరోలు రెడీ ఉన్నారు. మరి అదే హీరోయిన్ కి ఎన్ని రోజులు లైఫ్ స్పాన్? హార్డ్లీ 5 to 10 years. ఆ 5 to 10 years లో 5 years స్ట్రగుల్ అయితే ఇంకో 5 years తన లైఫ్ ని సేవ్ చేసుకోవాలనుకుంటుంది. అమ్మాయిలకి చాలా రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్, బాడీ లావ్ అయిపోవచ్చు, సన్నగా అయిపోవచ్చు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి ఆడపిల్లలకి. సో వాళ్ళు త్వరగా ఫాస్ట్ గా గ్రో అవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఇవన్నీ చాలా క్వైట్ న్యాచురల్. రోజు అన్నం తిన్నట్లు ఇక్కడ సరే ప్రొడ్యూసర్ తోనో, డైరెక్టర్ తోనో, హీరోతో కమిట్ అయిపోవాలనేది ఇట్స్ క్వైట్ న్యాచురల్ థింగ్. దిస్ ఇస్ వెరీ నార్మలైజింగ్ చేసేసారు. దిస్ ఇస్ వెరీ నార్మల్ అని చెప్పేసి వెళ్తున్నాను. సో ఇక్కడ నేను అమ్మాయిని తప్పు పట్టాను. ఇట్ ఈస్ బై కంపల్షన్. అమ్మాయి యొక్క అవసరాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకుంటున్నారు. బయట అనేవాళ్ళు చాలా మంది అనొచ్చు, ఈ ఫీల్డ్ లో బతకలేరా అంటే, వాళ్ళు బతకలేరబ్బా. సినిమా హీరోయిన్ అవ్వాలనేది ఒక పెద్ద కళ. రంగుల ప్రపంచంలో తెర మీద చాలా అందంగా కనిపించాలి, డబ్బు వస్తుంది, పేరు వస్తుంది, పలుకుబడి వస్తుంది, సొసైటీలో ఇలా ఫ్యాన్స్ వస్తారు, రాయల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, మనం రాయల్ గా బతుకోవచ్చు, లగ్జరీగా బతుకోవచ్చు. ఇలాంటి లైఫ్ డ్రీమ్ చేసుకున్నప్పుడు సో ఊరికే వదిలేసి వెళ్ళిపోయేసి 20,000 30,000 జాబ్ చేసుకోవడానికి ఎవరికి ఇష్టం ఉంటుంది? సో ఇక్కడ నేను అమ్మాయిలని తప్పు పట్టను. వాళ్ళ లైఫ్ కు వాళ్ళకు ఒక అంబిషన్ ఉంది, వాళ్ళకు ప్యాషన్ ఉంది. కమెంట్ చేసే వాళ్ళకి ఏ ప్యాషన్ లేదు కమెంట్ చేయడం తప్ప. వాళ్ళ ప్యాషన్ కోసం వాళ్ళు కష్టపడాలనుకుంటున్నారు, బట్ దాన్నే వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు, గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారు. కొంతమంది మనసు చంపుకొని వెళ్తారు, కొంతమంది ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్, ఇట్ ఈస్ వెరీ నార్మల్ థింగ్ అని చెప్పేసి మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఎక్కడైతే హరాస్మెంట్ గురవుతుంటారో, ఎక్కడైతే మానసికంగా దెబ్బతింటారో, ఎక్కడైతే వాళ్ళకి రెస్పెక్ట్ మిస్ అవుతుందో అది మనసులో పెట్టుకుంటారు వాళ్ళు. కానీ మనసులో పెట్టుకునే ఏమీ చేయలేరు, ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అసహాయత, నిస్సహాయత. కాబట్టి ఏమీ చేయలేదు, ఇది చాలా నార్మల్ గా ఉంటుంది. ఇంక ముందు జరిగింది, ఇప్పుడు జరిగింది, ఇంక ముందు కూడా జరుగుతుంది. 4 రోజులు మనం మాట్లాడుకోవడం తప్ప ఏమీ చేయలేం. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినా, కమిషన్స్ ఇన్వాల్వ్ అయినా, ఏ ఇన్వాల్వ్మెంట్ జరిగినా సరే దీన్ని ఎవరు ఆపలేరు. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది బాలీవుడ్ ని ఎప్పుడో మించిపోయింది. ఇప్పుడు పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీస్ అనేవి మన దగ్గర నుంచే వస్తున్నాయి, దేశమంతా మన వైపు చూసేటువంటి పరిస్థితి వచ్చింది అనుకున్నప్పుడు ఇక్కడ ఆపర్చునిటీస్ రావడం కూడా అతి కష్టంగా వస్తాయి. వచ్చిన వాళ్ళని సెలెక్ట్ అయ్యారు, వాళ్ళు నేమ్ అనౌన్స్ చేశారు అనగానే ఒక లక్కీయెస్ట్ పర్సన్, అంటే ఫిల్మ్ హిట్ అవ్వడం, ఆ తర్వాత వచ్చేటువంటి నేము, ఫేమ్ అవన్నీ పక్కన పెడితే
ఆ క్యారెక్టర్ కి వీళ్ళు సెలెక్ట్ అయ్యారు అన్నప్పుడే వచ్చేటువంటి ఆ గౌరవం, గుర్తింపు ఇమ్మీడియట్ గా 2-3 years కి డేట్స్ అనేవి అప్పటికే ముందే ఫిల్ అయిపోయి ఉండడం. సో ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ గా కనిపిస్తున్నాయా బయటికి రాకపోవడానికో, లేకపోతే వస్తే ఇలాంటి అవకాశాలు పోతాయని భావించడానికో? డెఫినెట్ గా కదా. ఎందుకంటే చేతులారా ఏ అమ్మాయి తన జీవితాన్ని నాశనం చేసుకోవాలని అనుకోదు. కానీ ప్రతి అమ్మాయిలో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎవ్రీడే స్మార్ట్ ప్లే అయితే చేయలేరు. అలా పాపము స్మార్ట్ ప్లే చేయడానికి ప్రయత్నం చేసి చాలా సార్లు స్టార్ హీరోయిన్స్, పెద్ద పెద్ద హీరోల పక్కన నటించిన వాళ్ళే. సో ఎందుకు ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పడం, ఎందుకంటే పాపం వాళ్ళ కెరియర్ ఆల్రెడీ పెద్ద పెద్ద హీరోలతో చేసి కూడా వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఎక్కడో చోట ఏదో ఒక మాట మాట్లాడడం, ఈవెన్ మీడియాలో కాదు, జస్ట్ ఫ్రెండ్స్ దగ్గర క్లోజ్ సర్కిల్స్ లో ఇలా చేశారు నన్ను అని చెప్పుకుంటే కూడా ఆ అమ్మాయికి ఇంకా ఆ అమ్మాయికి సినిమా కెరియర్ ఇవ్వలేదు. ఇట్లా కొలాప్స్ చేసి పడేశారు. ఏ ఆపర్చునిటీ లేకుండా అట్లా రిమూవ్ చేసి పడేశారు. అలా అలా నాకు ఒక ముగ్గురు హీరోయిన్స్ తెలుసు. స్టార్ అంటే మనం మన తెలుగులో అంటే స్టార్స్ అని చెప్పుకునే వాళ్ళ పక్కన చేశారు. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. ఎందుకు పోయారు అంటే అంతే. ఎందుకంటే పాపం వాళ్ళు తెలిసి తెలియక పక్కన వాళ్ళ దగ్గర ఏదో మాట్లాడారు, వాళ్ళు వెళ్ళిపోయి వీళ్ళకి చెప్పేశారు, అంతే, రిమూవ్ చేసేసారు. అది చూస్తూ చూస్తూ అట్లా ఎందుకు జీవితం నాశనం చేసుకుంటారు? అంత మంచి పేరుని, నేమ్ని, ఫేమ్ని. జనాలు సోషల్ మీడియాలో వచ్చి కామెంట్ చేస్తారు, కుక్కలాగా రోడ్ సైడ్ కుక్కలా మొరుగుతారు. కానీ అదే హీరోయిన్ వెళ్తే ఎగబడి సెల్ఫీలు తీసుకుంటారు. ఇప్పుడు అమ్మాయి కామెంట్ చేసిన అమ్మాయికి ఇంపార్టెంట్ కాదు. సో అమ్మాయికి ఫ్యాన్ బేస్ ఉందా లేదా, జనాలు పోతే ఎగబడుతున్నారా లేదా, ఎవరికి అక్కర్లేదు చెప్పండి పేరు. ఎవరికి పేరు అక్కర్లేదు, ఎవరికి డబ్బు అక్కర్లేదు, ఎవరికి లగ్జరీ లైఫ్ అక్కర్లేదు, ఎవరికి రాయల్ ట్రీట్మెంట్స్ అక్కర్లేదు, అంతే. అలాంటప్పుడు చిన్న చిన్న కష్టాలు భరించేది ఏముంది, భరించవచ్చు కదా. సో చాలా మందితో కంపేర్ చేసుకుంటే ఇది కూడా ఒక కష్టం. ఓకే ఫైన్, లెట్స్ టేక్ దిస్ పెయిన్ అని చెప్పేసి తీసుకుంటూ ఉన్నారు. సో దట్స్ వాళ్ళకి ఇట్. వచ్చినటువంటి బాధనో లేకుంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయినవో పక్క వాళ్ళతో షేర్ చేసుకుంటేనే వాళ్ళని తీసేసే పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఇంకా వాళ్ళకి ఎదురు లేనట్టే కదా. ఫిల్మ్ ఇండస్ట్రీలో మొత్తం వాళ్ళదే ఏకఛత్రాధిపత్యం లేకుంటే గుత్తాధిపత్యం. ఇంకెవరు అక్కడ మాట్లాడడానికి కానీ లేదు మాకు ఆ అమ్మాయి కావాలి టాలెంట్ ఉంది అని చెప్పడానికి కానీ ఇంక అక్కడ ఏ స్కోప్ ఉండదు కదా. ఐ డోంట్ బిలీవ్ అండి వెన్ పీపుల్ ఇగో అంటే మన అంతే కోపం వస్తుంది కానీ జనాలకి, లెట్ పీపుల్ యూనో లెట్ బార్క్. బట్ నేనేమంటానంటే టాలెంట్ అని చూసి సినిమాలోకి తీసుకునే శాతం ఎంత ఒకసారి మాట్లాడుకుందామా సరదాగా. 5% కూడా ఉండదు. దేర్ ఇస్ నో టాలెంట్. అలా అలా చూసుకుంటే మరి ఇంతమంది హీరోయిన్లు టాప్ హీరోయిన్లు అయ్యేవాళ్ళు కాదు. వేల మీద లెక్క పెడితే టాలెంటెడ్ యాక్ట్రెసెస్ నిజంగా మనకు వేల మీదే దొరుకుతారు. సో అంత టాలెంటెడ్ వెరీ ఫ్యూ ఉంటారండి, వెరీ ఫ్యూ. సో కొంతమంది ఇప్పుడు అందరు సాయి పల్లవి గురించి మాట్లాడుతున్నారు. ఎస్ షీఈస్ టాలెంటెడ్ బట్ షీ డోంట్ లుక్ బ్యూటిఫుల్. అందరు అమ్మాయిలాగే చేయాలని కోరుకోకూడదు కూడా. ఆ అమ్మాయి జానర్, ఆ అమ్మాయి ఆ జానర్ లో చేసుకుంటూ ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చేసేసి హాట్ డ్రెస్ వేసుకుంటే ఆ అమ్మాయి ఫేస్ కి సెట్ అవ్వదు కదా. ఇప్పుడు సీనియర్ నటి రాధికా గారు ఒక మాట అన్నారు, క్యారవాన్ కి సంబంధించి క్యారవాన్లు కూడా సేఫ్ గా లేవు, అందులో కూడా సీక్రెట్ కెమెరాలు పెట్టారు. నేను ఒక ప్రొడక్షన్ కంప్లీట్ అయిన తర్వాత నేను బయటకు వస్తున్నప్పుడు చూసినప్పుడు ప్రొడక్షన్ బాయ్స్ మొబైల్లో కొన్ని వీడియోలు చూస్తున్నారు. నేనేంటి అని వెళ్ళి నేను చెక్ చేసినప్పుడు తెలిసింది క్యారవాన్ లో వాళ్ళు డ్రెస్ చేంజింగ్, వాళ్ళు డ్రెస్ చేసుకుంటున్నప్పుడు అలాంటి వీడియోస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకా సేఫ్ అనేది ఎక్కడుందని మీరు అనుకుంటున్నారు? సేఫ్ ఏం లేదండి, ఎందుకంటే క్యారవాన్ అనేది క్యారవాన్ కి సంబంధించిన డ్రైవరు లేకపోతే దాని అసిస్టెంట్ వీళ్ళు మేనేజ్ చేస్తారు. వాళ్ళు బాత్రూమ్ లో కెమెరాలు పెడుతున్నారా లేకపోతే ఇంకెక్కడన్నా ఉండేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమే ఉంటుంది. మా అయితే 2 రూమ్లు ఇస్తారు క్యారవాన్ లో. పెద్ద హీరోలతో అయితే వాళ్ళ ఓన్ వాళ్ళకు ఉంటుంది. సో మెయింటెనెన్స్ ఎవరికి ఇస్తారు? అక్కడ ఉండే అక్కడ బాయ్ కి ఆ డ్రైవర్ వాళ్ళిద్దరు యాక్సెస్ చేయగలరు క్యారవాన్ ని. అండ్ ఆర్టిస్టులు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ ప్యాకప్ తర్వాత దాన్ని ఎవరెవరు యాక్సెస్ చేస్తారు, ఎవరెవరు కెమెరాలు పెట్టుకుంటారు అన్న సంగతి ఎలా తెలుస్తుంది? సో అఫ్ కోర్స్ సేఫ్టీ లేదు, ఏమీ లేదు. అంతకంటే ఏమీ చేయలేము. అదొక అంటే అక్కడ సైకోయిజం అనుకుంటా. బట్టలు మార్చుకుంటుంటే చూసి ఆనందించడం ఏముంటుంది అందులో? గూగుల్ కొడితే బోల్డ్ అని వస్తాయి, రీల్స్ కొడితే కూడా వస్తున్నాయి కదా. బట్టలు ఇప్పేసి చూపిస్తున్నారు, దానికి ఎందుకు అంటే మేబీ వాళ్ళకి ఒక ఆనందం అనమాట. పలానా హీరోయిన్ బట్టలు మార్చుకుంటుంటే నేను చూసాను, మేబీ ఆ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందేమో. అదర్ దాన్ ఆ ఫేస్ క్లోజ్ చేస్తే అందరి బాడీలో ఒకటే ఒకటే ఉంటాయి, చిన్న చేంజెస్ ఉంటాయి తప్ప, కొంచెం కలరు కొంచెం ఫిజిక్ డిఫరెన్స్ తప్ప. సో అంత క్లారిటీగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోనే చాలా మంది అమ్మాయిలు చూపించేస్తున్నారు కదా బట్టలు ఇప్పేసి. దానికి ఎందుకు ఆ సీక్రెట్ కెమెరాలు పెట్టి ఆ దొంగతనంగా చూడటం? అందులో సో ఏమీ కనిపించేది కూడా ఉండదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి అనేది ఎక్కడైనా ఒక ఎండ్ కార్డ్ అనేది పడుతుంది అని మీరు అనుకుంటున్నారు? ఒక శుభం కార్డ్ సినిమా లాంగ్వేజ్ లో చెప్పాలి అనుకుంటే ఇలా అసలు ఏం కనిపించదా ఒక సుదూర తీరాల్లో కూడా? యాక్చువల్లీ అంటే మనం చాలా పాజిటివ్ గా, చాలా అసలు డిప్లొమాటిక్ గా, ఆలోచించొద్దాలా? చాలా స్పిరిచువల్ గా మాట్లాడాలంటే తప్పకుండా అండి మనం ఆలోచించాలండి. ఖచ్చితంగా మంచి జరుగుతుందని మనము వేచి చూద్దామండి. మంచి రోజులు వస్తాయండి. ముందు ముందు రాబోయేన్ని కల్కి భగవానుడు వచ్చి మార్చేసే రోజులు వస్తున్నాయి కాబట్టి సినిమా ఇండస్ట్రీని కూడా మార్చేస్తాయండి. ఇలాంటి సోది డైలాగులు నేను చెప్పకుండా స్పిరిచువల్ స్పీచెస్ ఇచ్చేటప్పుడు మాత్రమే చెప్తాను, కానీ సోషల్ కాజెస్ గురించి మాట్లాడేటప్పుడు
ఇట్ ఈస్ హైలీ ఇంపార్టెంట్. 18 లో వరల్డ్ వైడ్ ఎలా మాట్లాడుకుందో అలా మాట్లాడుకుంటారు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. ఇంకో కమిషన్ వస్తుంది, అక్కడ హేమ కమిషన్ వస్తే ఇక్కడ తేజ కమిషన్ రావచ్చేమో తెలంగాణలో. వచ్చినప్పుడు మళ్ళీ సరదాగా మాట్లాడుకుంటారు, మళ్ళీ ఎవరి బాధ వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఏ ఒక్క స్టార్ హీరోయిన్ కానీ ఏ ఒక్క స్టార్ హీరో కానీ వచ్చి మాట్లాడరు. ఇన్ కేస్ మాట్లాడినా కూడా అక్కడ ఏదో సురేష్ గోపి గారు ఎవరో అన్నారంట కదా మలయాళంలో, ఎందుకు మీడియా ఇంత హైప్ క్రియేట్ చేస్తుంది ఏమీ జరగని దానికని. ఖచ్చితంగా మన వాళ్ళు కూడా అలాంటి మాటలే మాట్లాడతారు. ఏమీ జరగట్లేదు, ఇక్కడంతా చాలా బాగుంది. సో అని ఇంకొకటి వచ్చేసేసి, ఇది వచ్చేసి ఏమంటారంటే విత్ కన్సెంట్ కాబట్టి ఎవరిని ఏమీ అనడానికి లేదు. మేము ఎవరిని మానభంగం చేయట్లేదు కదా, మేము ఎవరిని ఏమీ అనట్లేదు కదా. సో ఇక్కడ కూడా విత్ కన్సెంట్ వచ్చారని ఎవరు నోరు విప్పరు, ఎందుకంటే విత్ కన్సెంట్ వస్తుంటే మీరు వెళ్ళారా అంటారు కాబట్టి అది కూడా అందరూ. ఇక్కడ అందరూ మాకు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఇలానే మాట్లాడతారు. కానీ సో అది జరగదండి. మనం మాట్లాడుకోవడానికి మాత్రమే బాగుంటుంది. కొన్ని రోజులు ఆ డిస్కషన్స్ చేసుకోవడానికి బాగుంటుంది, ఈవెన్ ఇన్సైడ్ ఫీల్డ్. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అమ్మ అసోసియేషన్ కూడా మెల్లిమెల్లిగా మోహన్ లాల్ దగ్గర నుంచి మిగతా అందులో ఉన్నటువంటి 17 మంది కమిటీ మెంబర్లు అందరూ రిజైన్ చేసి వెళ్ళిపోయారు. బట్ అక్కడ ఏం జరిగింది అనేది యాక్సెప్ట్ చేయలేదు, సంఘీభావం ప్రకటించలేదు. కాకపోతే వచ్చినటువంటి రిపోర్ట్తో నిరసనగా వాళ్ళందరూ రాజీనామా చేసి వెళ్ళిపోయారు. సో అలాంటి పరిస్థితియే ప్రతి చోట వస్తుంది. ఒకవేళ ఇలాంటి అవుట్రేజ్ కనుక బయటకు వచ్చేసింది తెలుగులో, ఇంకో బాలీవుడ్ లోనో, మాలీవుడ్, కోలీవుడ్ ఇలాంటి అన్ని చోట్ల కూడా ఇంతేనా, శాండల్వుడ్ లో అంతే కదండి, ఎక్కడైనా అంతే. ఇప్పుడు మలయాళంలో జరిగిందంటే అక్కడ సేమ్ సినిమా ఇండస్ట్రీ, అక్కడ ఆర్టిస్టులు ఇక్కడ పని చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు. నిజం చెప్పాలంటే మలయాళీసే మన దగ్గర ఎక్కువ పని చేస్తున్నారు, తెలుగు వాళ్ళు మలయాళంలో పనిచేసే దానికంటే కూడా. అక్కడ ఏ జరిగిందో ఇక్కడ కూడా రిపోర్ట్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంకా పొలిటికల్ పవర్ ప్రెషర్ మనకు చాలా ఎక్కువ. సో మన పాలిటీషియన్స్ అందరూ మన చేతుల్లోనే ఉంటారు, సినిమా ఇండస్ట్రీ చేతుల్లోనే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని రానివ్వరు, అంత దగ్గర రానివ్వరండి. మలయాళంలో జరిగిన లాంటి కమిషన్ ఇక్కడ అక్కడ రిపోర్టు చాలా గట్టిగా చెప్పింది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో జరిగితే కనుక మన పాలిటీషియన్స్ సపోర్ట్ తో ఏ ఒక్క అధికారి కూడా ఇవన్నీ ఫాల్స్ కేసెస్ అక్కడక్కడ అడపా దడపా చిన్న చిన్న ఆర్టిస్టుల మీదే తప్ప ఏ పెద్ద యాక్టర్ల మీద ఇలాంటివి జరగలేదు. మన హీరోలందరూ ఉత్తములనే రిపోర్ట్ అయితే 100% తీరుతారు, ఇది నాకున్న నమ్మకం. అసలు ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే మనది సినిమా అండ్ రాజకీయం చాలా మెర్జ్ అయినటువంటి మన తెలుగు వాళ్ళది ఏంటంటే సినిమా రాజకీయం సపరేట్ కాదు, రెండు మెర్జ్ గా ఉంటాయి. ఇక్కడ పాలిటీషియన్స్ సినిమా వాళ్ళు, సినిమా వాళ్ళే పాలిటీషియన్స్, వాళ్ళకి వీళ్ళకు ఉన్న సంబంధాలు చక్కటి మంచి భార్యాభర్తల లాంటి సంబంధాలు. సో ఆ భార్యాభర్తల లాంటి సంబంధం ఎలా ఉంటుందంటే సంసారంలో పక్కనోడు వస్తే పక్కనోడు నలిగిపోతాడు తప్ప వాళ్ళ సంసారం ఏమీ కాదు. సో ప్రతిసారి ఇట్లాంటివి బయటికి వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడల్లా మనం ఇలా ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ తర్వాత నెక్స్ట్ డే కలుస్తుంది, మళ్ళీ ఇలాగే ముందుకు వెళ్ళిపోతాం. మీరు ఎలా అయితే నార్మలైజ్ అయింది అనుకుంటున్నారో, పర్లేదులే ఇలాగే ఉంది కదా, గతంలో కూడా విన్నాము, మళ్ళీ వస్తుంది, రేపు పొద్దున ఇంకెవరు మాట్లాడతారో అప్పుడు చూద్దాం, మాట్లాడినప్పుడు మాట్లాడుకుందాం, అంతే. ఇంకా సొసైటీలో రేప్స్ కూడా నార్మల్ చేస్తున్నారు, చైల్డ్ అబ్యూస్ నార్మల్ చేస్తున్నారు, అండ్ ఆడవాళ్ళను అబ్యూస్ చేయడము, బూతులు మాట్లాడడం నార్మలైజ్ చేస్తున్నారు, మహిళల్ని కొట్టడం సినిమాల్లో నార్మలైజ్ చేస్తున్నారు. చాలా నార్మలైజ్ చేస్తున్నారు కదా, ప్రతిదీ నార్మలైజ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరదాగా తీసుకోండి అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజల మీద రుద్దే ప్రయత్నాలే చేస్తున్నారు, నార్మలైజ్ అవుతున్నాయి. అలాంటప్పుడు విత్ కన్సెంట్ దానికి నచ్చి వెళ్తే మీకేంటి నొప్పి అనేటటువంటి సమాజం మనం తయారు చేసేసుకున్నాం కదా ఆల్రెడీ. ఎవరు ఇక్కడ నచ్చి చేయరు, ఇక్కడ రెండు మాట్లాడతారు జనాలు, ప్రజలు మాట్లాడేటప్పుడు. ఎందుకంటే మనం మీడియాలో ఎందుకు మాట్లాడతాం, ప్రజలు వినాలనే కదా మాట్లాడతాము. ఇక్కడ ప్రజలు ఒకటే మాట మాట్లాడతారు, సినిమా ఇండస్ట్రీ లేకపోతే ఇంకేం లేదా మీకు అని. ఇంకేమీ లేదు, ఎందుకంటే మాకు ఇది ఇష్టం. ఇదే మాట మీరు పోయి ఒక డాక్టర్కో, ఒక లాయర్కో, ఒక ఇంజనీర్కో మీకు ఇది తప్ప ఇంకేం లేదా అనలేరే. ఎందుకంటే వాళ్ళకి ఇష్టపడి చేస్తున్నారు. ఇక్కడ కూడా సినిమా అనేది ఇష్టం, ఇది ఒక కళారంగం, ఇక్కడ కూడా పని చేస్తే ఇక్కడ కూడా డబ్బులు వస్తాయి, ఇది కూడా ఒక ఉద్యోగం లాంటిది. కానీ ఇక్కడ బై కంపల్షన్ జరుగుతూ ఉంటాయి. అందరూ అలాంటి వాళ్ళని ఒక్కదానివే మంచిదానివా అంటే కాదు. ఇక్కడ నేను కూడా ఎదగాలి అనుకుంటే నేను కూడా అలా ఉండాలి, వేరే ఆప్షన్ లేదు నాకు. ఇక్కడ ఉండాలా వద్దా అనేది పర్సనల్ చాయిస్ అంటున్నా నేను. ఎదగాలి అంటే వదగాలి, లొంగాలి, అంతే. ఆ బెంచ్ మార్క్ అది అలా ఉంది కాబట్టి దాన్ని అందరూ యాక్సెప్టెన్సీ అనేది ఉందా, రిజెక్ట్ చేస్తారా? అంటే అందులోకి అదే ఏదో పాస్వర్డ్ కొట్టేసేసి లేకపోతే ట్యాగ్ కొట్టి లోపలికి వెళ్ళాలి కదా. ఒక స్టెప్ స్టేజ్ ఎదగాలి పై స్థాయికి అంటే మనం అవి దాటుకొని వెళ్ళాలి. లేదు అంటే ఇటు సైడ్ కేటగరైజ్. నేనైతే ఎంత నీట్ గా చెప్తా అంటే, ఓకే ఈ లైన్ వరకు వెళ్తే మన కమిట్మెంట్ ఇట్లాంటి ఇష్యూస్ లేకుండా ఇగో ఈ స్థాయి వరకు మనం వెళ్ళొచ్చు, సో ఈ స్థాయిలో మనం ఉండొచ్చు. నెక్స్ట్ స్థాయికి వెళ్ళాలంటే కొంచెం ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. ఇంకొక లైన్ దాటాలి అంటే అట్లా స్టెప్ బై స్టెప్ గేమ్స్ లో స్టెప్స్ ఆడుతున్నప్పుడు ఒక్కొక్క లైన్ లాక్ ఓపెన్ అయినట్టు అట్లా ఉంటుంది అనమాట. కాదర్బా అలాగే కొన్ని 4 మంచి సినిమాలు చేసుకొని ఉండాలంటే ఆ లైన్ దగ్గర ఆగిపోతారు, అక్కడే ఉంటారు, అంతకంటే ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదు. ఎక్కడైనా సరే ఇక్కడ అన్ని చోట్ల ఉందండి. నేను ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా ఉన్నాను కదా,
పర్సనల్ గా మన వరకు వచ్చి ఎవరు అడగకపోవచ్చు, ఎందుకంటే నాకు నోరెక్కువ కాబట్టి. కానీ ఉంది అన్నది వాస్తవం, ఒప్పుకొని తీరాలి. మనం ఎదగాలి అంటే ఒక చోట ఆడది తనని తాను అర్పించుకోవాలి, లేకపోతే ఇంకా ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి, అర్పించుకున్నట్లు యాక్టింగ్ అన్నా చేయాలి, ఏదో ఒకటి చేయాలి ఇక్కడ. ఏదో ఒకటి చేయాలి, ఫ్లర్ట్ అన్నా చేయాలి, స్వీట్ గా అన్నా ఉండాలి, సంహౌ. అంటే మన ఒరిజినల్ కానిది మనం అక్కడ బిహేవ్ చేస్తూ ఉండాలి. మన యాక్ట్ చేయాలి ఒరిజినాలిటీ అక్కడ అక్కడ కూడా. పనికిరాదు, యాక్ట్ చేయాలి, డెఫినెట్ గా యాక్ట్ చేయాలి. స్వీట్నెస్ యాక్ట్ చేయాలి. మనలో స్వీట్నెస్ లేకపోయినా, మనకు స్వీట్లు పడకపోయినా స్వీట్నెస్ యాక్ట్ చేసి ఉండాలి, అంతే. యా, ఒక బిట్టర్ ఫ్యాక్ట్ ని చాలా స్వీట్ గా చెప్పారు, చాలా సింపుల్ గా తేల్చి పడేశారు. కాకపోతే చాలా లోతుగా ఉన్నటువంటి విషయం ఇది. ఎంత విష వలయంలో ఉన్నారు అనేది కూడా అర్థమవుతోంది. మాధవీలత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి మళ్ళీ మనం పర్సనల్ గా మాట్లాడుకుందాం. మాట్లాడుకున్నప్పుడు బోల్డ్ అని విషయాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్.